హరి ఓం సాయిరామ్. భద్రాచల రామదాసుని గురించి ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. భద్రాచల రామదాసుగా ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు కంచర్ల గోపన్న. 1620లో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో లింగన్నమూర్తి కామాంబ దంపతులకు జన్మించినాడు. రామదాసు గారి భార్య కమలమ్మ. శ్రీరాముని కొలిచి కీర్తించి భక్త రామదాసుగా సుప్రసిద్ధుడైనాడు. భద్రాచల దేవస్థానమునకు ఇతని జీవిత కథకు అవినాభావ సంబంధం. తెలుగులో కీర్తనలకు ఆద్యుడు. దాశరథి శతకము, ఎన్నో రామ సంకీర్తనలు, భద్రాచలం దేవస్థానము ఇవన్నీ రామదాసు నుండి తెలుగువారికి సంక్రమించిన పెన్నిధులు. ఇతని గురువు శ్రీ రఘునాథ భట్టాచార్యులు. కబీర్ దాస్ గారు రామదాసునకు తారక మంత్రం ఉపదేశించినని కూడా ఒక కథ ఉన్నది. ఈ రామదాస్ గారు మేనమామ మాదన్న అప్పటి గోల్కొండ నవాబు తానీషా గారి కొలువులో పెద్ద ఉద్యోగి. మేనమామ సిఫారసుతో గోపన్నకు పాల్వంచ పరగణ తహసీల్దారు పని లభించినది. గోదావరి తీరంలోని భద్రాచల గ్రామము ఈ పరిగణాలలోనిదే. వనవాస కాలమున సీతా లక్ష్మణులతో శ్రీరాముడు ఇక్కడే పర్ణశాలలో నివసించనని, భక్తురాలైన శబరి ఆతిథ్యము స్వీకరించనని స్థల పురాణం. పోకల దమ్మక్క అనే భక్తురాలు అక్కటి జీర్ణదశలోనున్న మందిరమును పునరుద్ధరింప దలచి గోపన్నను కోరగా స్వతహాగా హరిభక్తులైన గోపన్న అందుకు అంగీకరించాడు. ఆలయ నిర్మాణానికి విరాళములు సేకరించాడు గాని అది చాలలేదు. జనులు తమ పంటలు పండగానే మరింత విరాళములు ఇచ్చేదమని గుడి కట్టే పని ఆపవద్దని కోరినారు. అప్పుడు గోపన్న తాను వసూలు చేసిన శిస్తు నుండి కొంత సొమ్ము మందిర నిర్మాణ కార్యక్రమమునకు వినియోగించెను. ఈ విషయంలో అనేకమైన కథలున్నాయి. కోపించిన నవాబు గారు గోపన్నకు 12 ఏళ్ల చెరసాల శిక్ష విధించాడు. గోల్కొండ కోటలో ఆయన ఉన్న చెరసాలను ఇప్పటికీ చూడవచ్చును. ఖైదులోనున్న రామదాసు గోడపై సీతారామ లక్ష్మణ ఆంజనేయులను చిత్రించుకొని వారిని కీర్తించుచు ఆ కరుణాపయోనిధి శ్రీరాముని కటాక్షమునకు ఆక్రోశించుచు కాలము గడిపినాడు. రామదాసు యొక్క మార్ధవభరితమైన ఎన్నో ప్రసిద్ధ సంకీర్తనలు ఈ కాలములోనే వెలువడినాయి. నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, పలుకే బంగారమాయన, అబ్బొబ్బో దెబ్బలకు నోర్వలేనురా అటువంటివి. అతని బాధను వెళ్ళగక్కిన ఇక్ష్వాక కులతిలక, ఇకనైన పలుకవే రామచంద్ర కీర్తన బాగా ప్రసిద్ధి చెందినది. నీకోసం ఇంతింత ఖర్చు పెట్టాను, ఎవడబ్బు సొమ్ముని కులుకుచున్నావు, నీ బాబిచ్చాడా, నీ మామిచ్చాడా అని వాపోయి మరలా దెబ్బల కోరవలేక తిట్టాను, ఏమీ అనుకోవద్దు, నా బ్రతుకిలాగయ్యింది, నీవే నాకు దిక్కు అని వేడుకున్నాడు. అతను సీతమ్మ వారికి చేయించిన చింతాకు పథకము, లక్ష్మణునకు చేయించిన హారము, సీతారాముల కళ్యాణమునకు చేయించిన తాళి అటువంటి ఆభరణాలు ఇప్పటికీ దేవస్థానంలోని నగలలో ఉన్నాయి. అతని కర్మశేషము పరిసమాప్తి కాగానే రామలక్ష్మణులు తానీషా గారి వద్దకు వెళ్ళి 6 లక్షల వరహాలు శిస్తు సొమ్ము చెల్లించి రామదాసు విడుదల పత్రము తీసుకున్నారని ప్రతీతి. అప్పుడిచ్చిన నాణెములను రామటంకా నాణెములని కూడా అంటారు. వీటికి ఒకవైపు
శ్రీరామ పట్టాభిషేకము ముద్ర, మరొక వైపు రామభక్తుడు హనుమంతుని ముద్ర ఉన్నాయి. ఇవి ఇప్పుడు కూడా ఉన్నాయి. రామదాసు గొప్పతనము తెలుసుకున్న నవాబు గారు వెంటనే ఆయనను విడుదల చేయించి భద్రాచల రాముని సేవా నిమిత్తమై భూమిని ఇచ్చారు. శ్రీ సీతారామ కళ్యాణ సమయంలో గోల్కొండ దర్బారు నుండి ముత్యాల తలంబ్రాలను పంపే సాంప్రదాయం అప్పుడే మొదలైంది. 2014 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఈ ఆనవాయితీ కొనసాగుతున్నది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము ద్వారా ఈ ఆనవాయితీ కొనసాగుతున్నది. శ్రీరాముని సేవలో సంకీర్తనలో రామదాసు తమ శేష జీవితమును గడిపాడు. త్యాగరాజాదులకు అతను ఆద్యుడు, పూజ్యుడు. త్యాగరాజు కీర్తన ధీరుడవు రామదాసుని బంధము తీర్చినది విన్నాను రా రామ, ఇంకా ప్రహ్లాద విజయములో కలియుగమున వర భద్రాచలమున నెలకొన్న రామచంద్రుని పాదభక్తులకెల్లా వరుడనందగి వెలసిన శ్రీరామదాసు వినితింతుమదిన్ అన్నాడు. శ్రీరాముని సేవలో సంకీర్తనలో రామదాసు తమ శేష జీవితమును గడిపాడు. త్యాగరాజాదులకు అతను ఆద్యుడు, పూజ్యుడు. జై శ్రీరామ్. నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నను బ్రోవమని చెప్పవే, నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నను బ్రోవమని చెప్పవే. నను బ్రోవమని చెప్పు నారే శిరోమణి, నను బ్రోవమని చెప్పు నారే శిరోమణి, జనకుని కూతురా జనని జనకమ్మ, నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నను బ్రోవమని చెప్పవే. గుడు శ్రీకాంత నిను గుడి ఏకాంతమున ఏక శయ్యనున్న వేళ, నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నను బ్రోవమని చెప్పవే. అద్రిజ వినుతుడు భద్రగిరీశుడు, అద్రిజ వినుతుడు భద్రగిరీశుడు, నిద్ర మేల్కొను వేళ నెలతలో బోధించి, నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నను బ్రోవమని చెప్పవే, నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నను బ్రోవమని చెప్పవే.